కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరుచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, కృపకు ఆధారమైన మా దేవ, మీరే మాతో మాట్లాడి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దావీదు మహారాజు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంట? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. నా బాహు బలపరచును. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మీకు జతగాడుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు మాట్లాడినా ఎట్లా ఉంటారు? చాలా ఇష్టంగా మాట్లాడతారు కదా. ఎప్పుడు స్నేహం చేసినా, ఎప్పుడు మీరు కలుసుకున్నా ఏం మాట్లాడతారు? చాలా రహస్యాలు షేర్ చేసుకుంటారు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక మీ ఫ్రెండ్కి మీకు ఏముంటుంది చెప్పండి? ఏం మరుగుండదు. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నా. దేవుడే నీకు జతగాడుగా ఉండాలని అనుకుంటే, దేవుని పిల్లలారా, దేవుడు నాకు తోడై ఉండాలని అందరి కల. అయితే ఆ కళ నెరవేరాలంటే మనం ఏం చేయాలి అంటే, దేవుని అభిషేకం కిందకి రావాలి. మన దేవుడు ఎవరో? నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఎవరో మీరు గమనిస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? చప్పట్లు కొట్టి దేవునికి మహింపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట ఆయన? వేల్పులలో అంటే పూజించబడిన వారిలో, పూజించబడే వారిలో ప్రథముడు. పరిశుద్ధతలో మహానీయుడైన ఆయన వంటి వాడు ఇంకెవడో? దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేవునితో సహవాసం చేసేవారు ఏమై ఉన్నారు అని మీరు గమనిస్తే, సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలి అని మనం గమనిస్తే, అక్కడ స్నేహితునిగా ప్రవర్తించాలి. నీ దేవుడు నీకేమై ఉండాలనుకుంటున్నాడు? స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన మాటలో మాట, ఆయన చూపుల్లో చూపు, ఆయన మనసులో మనసు కలిసినప్పుడు. ఒకసారి దావీదు మహారాజును యోనాతాను మాట్లాడుకుంటా ఉంటే ఏముందో తెలుసా? అక్కడ దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయింది అని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవునికి నీకు ఏమవ్వాలి? మ్యాచ్ అవ్వాలి, సింక్ అవ్వాలి. ఏది మాట్లాడినా, నువ్వు ఏది ధరించినా ఆయనతో మ్యాచ్ అవ్వాలి. అందుకే ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పూజ్యుడు, మన దేవుడు మహనీయుడు, మన దేవుడు ఆయన లాంటి వాడు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని అనుసరించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఆయనతో సహవాసం చేస్తున్నటువంటి అబ్రహామును యెషయా గ్రంథం 41:8 వాక్యం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. అరే, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు స్నేహితుడంట? నా స్నేహితుడంట. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు.
నేను ఒక మాట చెప్తున్నా, నీ పేరు ఒకసారి గుర్తు చేసుకొని, నా స్నేహితుడైన సీమోను పీటర్ అని నన్ను అంటే, నా స్నేహితుడైన ఫలానా అని ఆయన మిమ్మల్ని అంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మా? సంతోషంగా ఉంటుందా ఉండదా? అబ్బా ఎంత మురిసిపోతాం. రాత్రి వేళ కనపడి కల్లోకి వచ్చి దేవుడు నువ్వు నా జతగాడు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? రాత్రి యేసయ్య వచ్చి నువ్వు నా జతగాడు అన్నాడు అయ్యా అని ఓ కళ్ళెం నీళ్ళు కాడుతూ, ఎందుకే? ఆనంద బాష్పాలు. చెప్తున్నా, నీ పిలుపు, నీ దర్శనం, నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాసం, అది నీ ఓన్. ఒకవేళ నేను డిస్కరేజ్ చేసినా కానీ నువ్వు డిస్కరేజ్ అవ్వాల్సిన పని, నీ దేవునికి నీకున్న ఈ ప్రతిష్టమైన ఈ సంబంధం ఒకవేళ అయ్యగారికి తెలియకపోవచ్చు. అందుకోసమే అన్న నాకు బిడ్డ కావాలయ్యో అని ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు తెలుసా? ఏయ్ తాగొచ్చినా ఏంటి? మనకు దుఃఖం గిక్కం ఇటుపోయేది కానీ మిర్రని చూసి నేను తాగుబోతులాగా కనబడుతున్నాను నీ కంటికి అని దులిపేసేవాళ్ళం కదా. అయ్యగారు తర్వాత ఈ గుడి కాకపోతే ఇంకొక గుడి తేల్చేద్దాం అనుకునేవాళ్ళం మనం. కానీ ఆమె ఏమన్నా తెలుసా? విరిగి నలిగిన హృదయంతో, అది కాదు నా ఏలినవాడా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు చెప్తున్నా, నేను ఈ దేవునితో కనెక్ట్ అయి ఉంటే, ఈ దేవునికి నీకున్నటువంటి భక్తి, పొద్దాక బైబిల్ చదివినవా, పొద్దాక ప్రార్థన చేసినవా, పొద్దాక దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు రావట్లేదు, ఈ ప్రశ్నలతో అయ్యగారు కనపడితే అప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ సందులోకి దాక్కోవాలనిపిస్తుంది నీకు, అవునా కదా? ఇటు తప్పించుకోవాలనిపిస్తుంది. ఎందుకని? నీకు దర్శనం, నీ దేవునితో నీకున్న సంబంధం సరిగా లేదు. సరిగా ఉండు, సరిగా ఉండు, సరిగా ఉండు, సరిగా ఉండు అంటే ఓ నాయనో, ఇంతేనా? కానీ నువ్వు ఖచ్చితంగా ఉన్నావు అనుకో, నీకు దర్శనం కలిగి ఉంటుంది, నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావు. నీవు అవసరమైతే సేవకుడికి సాక్ష్యం చెప్తావు, అయ్యా ఇన్ని కష్టాల్లో నేనున్నప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగాను, నేను ఎడతెగగా ప్రార్థన చేశానయ్యా, నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్తాం, అవునా కదా? ఒకవేళ నువ్వేమి పట్టించుకోవట్లేదు, కేవలం మందిరానికి వచ్చావు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో నువ్వు ఏమాత్రం కొనసాగట్లేదు, నేను పొద్దాక ఆత్మ గురించి చెప్తాను, నీకేమనిపిస్తుంది? మళ్ళీ మొదలుపెట్టిండా? ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను మెచ్చుకోగలిగిన భక్తి నీలో ఉండునుగాక. అది నీ వ్యక్తిగతమైంది. సేవకుడు డిస్కరేజ్ చేయొచ్చు, విశ్వాసులు నిన్ను ఏంటమ్మా మాలా పొద్దక భక్తి అని నిన్ను ఏదైనా ఒకవేళ మాట్లాడచ్చు. అది నీ దేవునితో నీకున్న సహవాసాన్ని బట్టి నీ దేవుడు మెచ్చుకున్నాడు అనుకో, ఇంకే అయ్యగారు ఏం మెచ్చుకోవాల్సిన అవసరం, ఏ విశ్వాసి నిన్ను పొగడవలసిన అవసరం, నీ దేవుడు నీతో కూడా వచ్చి అద్భుతాలు చేయునుగాక. మీరు తర్వాత 119వ కీర్తన అంతా మీరు చదువుకోండి. దావీదు మహారాజు 7 సార్లు స్తుతి చేశాడంట, 3 సార్లు ప్రార్థన చేశాడంట. అమ్మ రోజుకి ఎన్నిసార్లు? మనం 3 పూటలు గట్టిగా తింటాం, ఒకసారి కూడా ప్రార్థన చేయం. అన్ని విషయాలకు సమయం ఉంది, ప్రార్థనకు సమయం లేదు. కానీ నీకేం కావాలి? అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి. దేవుని సన్నిధిలో మాత్రం ఉండడం కష్టమైపోతుంది. అందుకే దేవునితో సహవాసం చేస్తున్న అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దావీదుని ఏమంటున్నాడు తెలుసా? నా సేవకుడు. బా ఏం మాట అండి! నన్ను ఎప్పుడైనా మాట అంటాడేమో, ఇంత సేవ చేస్తున్నా, ఎప్పుడైనా ఒక్క మాట ఆ మాట అంటాడేమోనని నేను కనిపెట్టుకొని చూస్తున్నా నేను. ఎందుకంటే ఆయన మెప్పు గినక మన మీదకి వచ్చిందనుకో, ఆయన స్నేహితుడని మనల్ని అన్నాడనుకో, నా సేవకుడు అన్నాడనుకో, మన కలల పంట పండినట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమన్నాడు? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి మరి మీరు అలాగ అంటున్నారు?
దావీదు మహారాజు చాలా లోపం కలిగినడు కదా, దావీదు మహారాజు బలహీనుడు కదా. మరి అలాగా ఎందుకు దావీదు మహారాజును దేవుడు నా సేవకుడు, నేను ఆనంద తైలంతో నా పరిశుద్ధ తైలంతో అభిషేకిస్తున్నానని ఎందుకు అన్నాడు అంటే, మీరు ఒక్కసారి 51వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన భాగం ఒక్కసారి మీరు చదవండి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే 2 నుంచి 5 వచనాలు ఏంటి తెలుసా? నా వైపు చూడండి. 2 నుంచి 5 వచనాలు ఏంటి తెలుసా? పశ్చాత్తాప హృదయం. ఎందుకంటే నేను పాప స్వభావం కలిగిన వాడిని, అందును బట్టి నేను పాపం చేశాను అని చెప్తున్నాడు ఆయన. ఇక మీరు గమనిస్తే 6వ వచనంలో నుంచి మీరు వరుసపెట్టి చూస్తే ఆయన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏదైనా చిన్న లోపం నీ కంట్లో నుంచి వెళ్ళిందనుకో నీ బాడీలోకి, నీ తలంపుల్లో నుంచి వెళ్ళిందనుకో నీ బాడీలోకి, నీ హృదయంలో అది బలహీనపరుస్తూ ఉందనుకో, నీ నడక బాగోలేదని చెప్పిందనుకో, నీ మనస్సాక్షి నిన్నెప్పుడైతే ఇది తప్పు అని చెప్పగానే నువ్వేం చేస్తావు? ఏం కాదులే, పలానోళ్ళు అని కొందరు మనుషుల్ని ఎగ్జాంపుల్ చేసుకుంటావు. నువ్వు చేయాల్సిందేంటి? ఆ దేవునికి వ్యతిరేకంగా నా మనస్సాక్షిని ఏమైనా పాడు చేసుకుంటానేమో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం మనం చదువుతా ఉంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు దేవుడు నన్ను స్నేహితుడు అని నేను అనాలంటే, నా స్నేహితురాలు అని అనాలంటే, నా సేవకుడు అనాలంటే, ఈ నా బిడ్డ అని అనాలి. ఒక అర్హత ఉంది. ఏంటి అర్హత అంటే, మనస్సాక్షి ఎప్పటికప్పుడు ఏమైపోవాలి? ప్రతిరోజు అది కడగబడతానే ఉండాలి. డస్ట్ వస్తూనే ఉంటుంది, కడుగుతూనే ఉండాలి. డస్ట్ వస్తూనే ఉంటుంది, కడుక్కుంటూనే ఉండాలి. డస్ట్ వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు మనస్సాక్షిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనకి వెళ్ళలేదు నువ్వు, రాను వాళ్ళని చాలామందిని చూస్తావు. అమ్మయ్య, ఎవరు వెళ్ళలేదు? కుమారక్క వెళ్ళలేదుగా, అంత పెద్దది. లేకపోతే పలానా వాళ్ళు వెళ్ళలేదుగా, అంత పెద్దోళ్ళు. నేను సేఫ్. అవునా? దేవుని దగ్గరగా నీవు నాటకం కాదు, ఆయనతో నీకున్నటువంటి సంబంధం కాపాడుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. ఎందుకు అన్నయ్య గారు నా ఒక్కదాన్ని నేను ప్రయాసపడాలంటే, పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? గుళ్ళో ఉన్న వాళ్ళందరూ నీతో పాటు ఊడిపడ్డారా? మరి నీ వ్యక్తిగతంగా నీ పనులు చేసుకునేటప్పుడు వీళ్ళందరూ ఉంటారా? నీ పని నీదే, నీ బాధ నీదే, నీ కుటుంబం నీదే, సపరేటు. మళ్ళా ఒకసారి మనం ఈ లోకాన్ని ఇడిచిపెట్టవలసి వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తారు. ఒంటరి వాళ్ళు విడిచిపెట్టి. ఇప్పుడు నీ భక్తి కూడా ఎట్లా ఉండాలి? ఆయనకి నాకు ఇది సంబంధించింది. ఈ లోకంలో ఉంటే ఆశీర్వదించేది ఆయన, ఈ లోకం విడిచిపెడితే కూడా అక్కడ ఆయన పక్కన ఉంచుకునేవాడు. కాబట్టి ఆయన ఎదుట, దేవునికి స్తోత్రం, ఆయన ఎదుట నా సేవకుడని నన్ను, ఆయన ఎదుట నా స్నేహితుడని నిన్ను దేవుడు అనగలిగిన ఆ పరిశుద్ధ దేవుని నోట ఆ మాట రాగలిగితే నిన్ను నన్ను టచ్ చేసేవాడు ఎవడో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది సాతాను శక్తా, అది కపటలైన మనుషులా, లేక ఆర్థిక ఇబ్బందులా, అప్పు సమస్యలా, పరిస్థితులా, ఏది ఏమైనా నీ పక్షమున ఉండగా నీవు ఎదుర్కొంటున్న ఈ దేహ సంబంధమైన ప్రతి బలహీనతని జయించుదువుగాక. దేవునికి స్తోత్రం. నాదదే ఉద్దేశం. ఆయన ఎదుట నేను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఆ ప్రవర్తనకు ప్రతిఫలం కాకోకుండా దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు నేను ఆశపడుతున్నానంటే ఇప్పుడు దేవుణ్ణి మోసం చేస్తున్నాను, నన్ను నేను మనస్సాక్షిని మోసగించుకుంటున్నాను. నా మనస్సాక్షి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా? వెళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళు, వెళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళు, వెళ్ళు ప్రార్థన చేయి, వెళ్ళు ప్రార్థన చేయి. ఈరోజు నేను చెప్తున్నా, దేవునితో కూడా నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నా సేవకుడైనా
దావీదుని నేను కనుక్కున్నా. అదేంటి దేవుడు కనుక్కోవటం ఏంటి? దేవుడు ఎదగటం ఏంటి? ఈరోజు నీ జతగాడు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఏడకెళ్ళిందబ్బా ఒక్క మాట కూడా. మళ్ళీ వచ్చాక ఆ ఫ్రెండ్ ఏమంటావు? ఏంటి 2 సార్లు ఇంటికి వెళ్ళొస్తే కనపడలేదు, ఏడకెళ్ళా? ఏంటో ఇంత ఆరా. ఈరోజు చెప్తున్నా, నీ దేవుడు కూడా నిన్ను అట్టడిగి తెలుసుకోగలిగినంత, అరే నా బిడ్డ ఏడి అని కలత చెందగలిగిన స్నేహము దేవునితో మనకు ఉండునుగాక. దేవుడు పరిశుద్ధుడు. రెండవది, మనుషులుగా మనము పరిశుద్ధపరచబడి దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి ఒక వ్యక్తి దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో ఏముందంట చూడండి. కీర్తనల గ్రంథం 93:5 చదువుతారా త్వరపడి? మందిరం ఏంటంట? పరిశుద్ధమైన మందిరం. దేవుడు ఎవరో? పరిశుద్ధమైన దేవుడు. విశ్వాసి ఎవరు? పరిశుద్ధమైన దేవుని మెప్పించిన సేవకుడు ప్లస్ స్నేహితుడు, పరిశుద్ధమైన వాడు. ఇప్పుడు మందిరం ఎవరు? పరిశుద్ధమైన మందిరం. చాలామంది దేవుని ఆత్మను పొందుకొని దేవునితో మమేకమై ఆరాధన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు అన్ని పరీక్ష చేస్తూ ఉంటారు. ఎందుకని? వీరు ఆత్మలో ఆరాధన చేసేదానికి వీళ్ళకి మనసు ఉండకుండా అన్నీ పరిశోధన చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, దేవునికి ఇక్కడ విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఆయన ప్రత్యక్షమయ్యే ఒక గొప్ప సైన్ని వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. ఉంది కదా 51:17 కదా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, ఇరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయువాడవు కాదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడు పరిశుద్ధుడు. రెండో, విశ్వాసి అనగా, సేవకుడు అనగా దేవుని ఏర్పాటులో ఉన్న మనము పరిశుద్ధులము. మూడవది, దేవుని మందిరము పరిశుద్ధము. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని మందిరములోనికి పరిశుద్ధుడైన దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధన చేసి ఆయన మహిమ కొరకు ప్రార్థన చేసి నిలబడే ఒక వ్యక్తి దేవుని మందిరములోనికి వస్తే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? దేవుని పరిశుద్ధ మందిరములో దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. దేవుని ప్రత్యక్షత మనకు కలుగునుగాక. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు. రెండు, దేవుని మనుషులు పరిశుద్ధులు, విశ్వాస అయినా సేవకుడైన. మూడు, దేవుని మందిరము పరిశుద్ధమైనదే. ఈ పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటే నీ గుండె ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆత్మ దర్శనం ఎంత బాగుంటుందో తెలుసా? కట్టబడిన కట్లు తెగిపోయి ఒక టవల్ని పిండితే ఎలాగా నీళ్లు కారతాయో అలాగ మన హృదయంలో పిండబడి బయటికి వస్తుంది. ఏంటదే? కన్నీటి వేదన ద్వారా విరిగి నలిగిన హృదయముతో దేవునితో మమేకమైపోతాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మనం పరిశుద్ధంగా ఉంటాం. 2వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములు అంటాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, ఈ వాగ్దానాలున్నవి దేవుని మహిమతో భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును సమస్త కల్మషము నుండి, చేతులెద్దాం దేవుని స్తోత్రం. శరీరానికి ఏమంటుంది? ఆ అంట్లు అక్కడ పెడతావు వరుసగా. ప్రదర్శనశాల ఎన్ని? 20 ప్లేట్లు, 20 గ్లాసులు, ఇవన్నీ వరుస పెట్టి. మీరంతా ఎంతమంది? 2 లేక 3. 2 రోజులు అది ఏమైపోద్ది? నువ్వు అదుడిచి ఇదుడిచి డస్ట్ పట్టిపోతే మళ్ళీ 3వ రోజు ఏం చేస్తాం? మళ్ళీ మొత్తాన్ని దింపి తోమి మళ్ళీ నువ్వు దాంట్లో పెడతావు కదా. ఈరోజు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇల్లు రోజు దుడుస్తావు, అంట్లు రోజు కడుగుతావు,
రోజు బట్టలు ఉతుకుతావు. ఎందుకని? దానికి సంబంధించిన అనారోగ్య బలహీనతలు నీ మీదకు వస్తాయని నువ్వు సిద్ధపడతావు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ, శరీరమునకును ఆత్మకును అంటిన కల్మషం రోజు ఏం చేయాలి? అప్పుడే నువ్వు దేవునితో సరైనటువంటి లింక్లో ఉంటావు, దేవుని దీవెనలు పొందుతావు. శరీరమునకును ఆత్మనకు అంటిన కల్మషమును తుడిచివేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీరు మీ హృదయాలు పరిశుద్ధంగా ఉండవు. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదివితే పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఇలాంటి ఒక మంచి ప్రవర్తన నీవు గినక కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రవర్తన, పరిశుద్ధమైన ఆ ప్రవర్తన ద్వారా ఇహలోక సంబంధంగా నీకే ఆశీర్వాదాలు కావాలన్నా ఐఎమ్ రెడీ, నేను ఇస్తా. దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతూ ఉంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు నా సన్నిధిలోనికి వచ్చి తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే వర్షం లేదా? వర్షం ఇస్తా. తెగుళ్ళు వచ్చాయా? ఆపజేస్తా. నీకు ఏది కావాలంటే అది నేను నీకు ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను మందిరానికి పిలిచింది ఎందుకు? నీ లోట్లు తీర్చడానికి. ఒక ఆవిడ 18 సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తుందంట? సమాజ మందిరానికి, అంటే దేవుని సన్నిధికి వస్తుంది. 18 సంవత్సరాల నుంచి ఏం పోయిందంట? నడువంగిపోయిందంట. అప్పుడు యేసయ్య ఆమెను చూసి, అమ్మా నువ్వు చక్కగా నిలబడి తల్లి, చక్కగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా నిలబెట్టి ఆ నడుము ఉంచేసిన దెయ్యాన్ని పంపించేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 18 ఏళ్ళ నుంచి ఎవరు పడితే వస్తుంది? దెయ్యం పడితే కూడా గుడికొస్తారా అన్నయ్య గారండి అంటే వస్తారండి. అయితే ఒక మాట, మన బలహీనతలను ఆధారం చేసుకుని అది ఏలుబడి చేస్తుంది. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. బలహీనతల్లో దాగి ఉంటుంది. ఒకసారి ఒక చీకటి శక్తి పట్టినప్పుడు మేము పద్దాగా ప్రార్థన చేస్తుంటే ఏసు రక్తం చేయము, ఏసు రక్తం చేయము అంటుంది. ఏసునామలో పోండి, ఏసునామలో పో, అగ్ని దిగండి, అగ్ని దిగు అంటుంది. 10 మంది సేవకులు ఒకళ్ళం కాదు. ఆ వ్యక్తి మీద చేతులు ఉంచి, ఇప్పుడు ఆ దైవ సేవకుడు ఒక ఆయన అంటున్నాడు, ఎక్కడ నొప్పి అంటే అక్కడ చేయబెట్టండి అన్నారు. ఈ మోకాల్లో నొప్పి అక్కడ పెట్టారు, కాళ్ళలో ఈ కీళ్ళలో నొప్పి అక్కడ పెట్టారు, తలలో నొప్పి అక్కడ పెట్టారు. ఎక్కడ నొప్పి అంటే అక్కడ పెట్టి ప్రార్థన చేసి, నొప్పుల్లో దాక్కున్న దైవం బయటకు రా అంటే ఇక చూడండి విశ్వరూపం చూపించింది. ఇక చిన్నపిల్లలు ఎవరో ఆ ఏరియాలో లేరు. ఎందుకని? ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అంత ఉగ్ర రూపం చూపించింది. 10 మంది సేవకులు దాన్ని కూల్చివేసి దాని శక్తిని నాశనం చేసిన తర్వాత కానీ గొప్ప విడుదల కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నడుము వంచిన దెయ్యం నడుములో దాక్కుంది. నేనంటాను, నీ చీకటి ప్రభావం నిన్ను బలహీనపరచడానికి అది ఎక్కడ దాక్కుందో నువ్వు కనిపెట్టి పోరాడాలి, పోరాడాలి. దేవుని ఎదుట ఉండవలసిన విధంగా నీవు ఉంటే ఏదో అసద్దుర్రా నేనున్నా అని ఒక గొప్ప శక్తివంతమైన విశ్వాస జీవితం, బలమైన విశ్వాస జీవితం మనం కలిగి దేవుడితో కూడా శోధనని మనం జయించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోగం వచ్చిందో, ఎందుకు బాధపడుతున్నావో, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చిందో, ఎందుకు బాధపడుతున్నావో, అది సకాలంలో తీర్చడానికి నా దేవుడు రెడీగా ఉన్నాడనే నిరీక్షణ, విశ్వాసం నీలో ఉంచుకొని ప్రార్థన 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 అని నువ్వు దేవునితో కూడా సహవాసం చేస్తుంటే దేవుని శక్తి నీ యొద్దకు వచ్చి నీ ప్రతి సమస్య నుంచి విడుదల కలుగజేయునుగాక. 2025 సంవత్సరాల నాడు యేసయ్య ఎందుకు వచ్చాడు?
ఆయనలాగా జీవించమని 12 మంది శిష్యులకి నేర్పాడు. ఆయనలాగా ప్రార్థించమని చెప్పాడు. ఆయనలాగా సువార్త చెప్పమని చెప్పాడు. నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ఉండమని చెప్పాడు. ఇంత గొప్ప కార్యాలు దేవుని యొక్క మహిమ కొరకు ఆయన శిష్యులకు నేర్పి ఆయన మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చబడ్డాయో తెలుసా? మేడగదిలోకి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, పెంతెకోస్తు పండగ దిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచినప్పుడు అప్పుడు దేవుని శక్తి వారిని వాడుకోవటం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అప్పుడే సంఘాలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే దేవుని కార్యాలు మొదలైనవి. అప్పుడే ప్రజలందరూ మారు మనసు పొడవబడి మారు మనసు పొందారు. బాప్తీసాలు తీసుకున్నారు. సంఘంలో చేర్చబడ్డారు. వేలకు వేలు సంఘాల్లో చేర్చబడ్డారు. ఈరోజు నేను చెప్తున్నా, మీరు కూడా దేవుని ఆత్మ చేసే పని నేను చేస్తా. ఒక విశ్వాసిగా దేవుని మందిరంలోకి మనం క్రమంగా వెళ్ళాలనుకుంటాం. ఆటంకపరిచే దెయ్యం ఉంది. అది ఆత్మ కలిగిన సేవకుని ద్వారా ఆత్మతో నింపబడి నీవు దాన్ని జయించడానికి నువ్వు ఇక్కడ తిష్టేసుకోవాలి. నీవు మందిరంలో అడుగు పెట్టావంటే నిన్ను కుదురుగా పాతకనివ్వడు వాడు. మా ఇదేంటండి అయ్యగారు అంటారా? నీ మీద దృష్టి ఉంది. నువ్వు దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని కార్యాల కొరకు నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నిన్ను గజిబిజి గందరగోళం చేయడానికి వాడు రెడీగా ఉన్నావు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆడిని గజిబిజి గందరగోళం చేయాలి. నన్ను మెంటలోని చేయాలనుకున్నాడు వాడు. నన్ను నరహంతకుని చేయాలనుకున్నాడు. నా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి. అవన్నీ చెబితే మీరు మందిరంలో ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. దుష్టుడు నరహంతకుడు. వాడు మంచిగా నటించి మనల్ని నాశనం చేయడానికి, హత్య, నాశనం, ఒక మాటలో చెప్పాలంటే దోచుకోవడానికి వస్తున్నాడు. అట్లాంటి ఒక నరహంతకుని దగ్గర నువ్వు భక్తి చేస్తున్నావు. లోకమంతా వాడి అందు పడుంటే ఎలాగ చేస్తున్నావు భక్తి? దేవునితో లింకప్ అయి చేస్తున్నావా? నువ్వు సొంతంగా చేస్తున్నావా? పాస్టర్ గారి మీద ఆధారపడి చేస్తున్నావా? విశ్వాసులను చూసి చేస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకొని నీ దేవునితో నా సేవకుడు అనిపించుకోవాలి. నేను మన దేవునితో నా సేవకుడు అనిపించుకోవాలి. మన దేవునితో నా స్నేహితుడని అనిపించుకోవాలి. ఇలాంటి ఒక నమ్మకమైన భక్తి చేసి ఈ లోకంలో ఉన్న శోధనలన్నీ జయించుదుముగాక, పరలోకం చేరుదుముగాక. సమస్త ఇబ్బందులన్నిటినీ మనము దేవుని పక్షాన్ని ఎదుర్కోగలిగిన కృప దేవుడు మనకిచ్చునుగాక. 2025 సంవత్సరాల నాడు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. నీ ఒక పౌరుషం కలిగిన ఆత్మగా దేవుని కొరకు నిలబడుదువుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. శక్తివంతుడా, 3 మాటలు మాత్రమే నీ సన్నిధిలో ధ్యానం చేశాం. నీ మహిమ కొరకు మమ్మల్ని శక్తివంతులుగా చేసి, మీరు పరిశుద్ధులై ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్న మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకున్నారు. అంత మాత్రమే కాదయ్యా, నీ మందిరం పరిశుద్ధమైనది. నీ పరిశుద్ధమైన మందిరంలో నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఈ లోకాన్ని జయించడానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకు ఇవ్వండి. ఈ లోకం విడిస్తే శాశ్వతం నీతో కూడా ఉండే కృప మాకు కలుగునుగాక. అట్టి భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.